కవిత, ఓ కవిత, ఓ పిల్ల. ఏమైందమ్మా? ఓవ్వా సాట్ల బియ్యం పోసుకొని రాపో, మళ్ళా తమ్ముడు ఆకలి మీద వస్తాడు పోనాడు. ఆ బియ్యంలన్నీ మెరుగలున్నాయమ్మా, అట్లనే వండుతావా? అట్లనే తింటారే రాళ్ళకు రాళ్ళు. ఇడిదే చెరుగు తిడిదే, లేకపోతే నువ్వన్నాడ కూసుండి జరిగి. సరే సరే, నేను మెరుగలేడతా గాని నువ్వైతే ఎసరు పెట్టు. ఎసరు పెట్టినా కాగుతున్నాయి కూడా. చెరుగు పో. ఓవా అల్లుని గిట్లా ఫోన్ చేయపోయినవురా? రేపు చెట్ల కింది కోతున్నాం కదా, మళ్ళా ఫోన్ చేయలేదని భజనం చేయగల. అమ్మో నేనా? నేను చెయ్యా అమ్మా. చెయ్య అంటే ఎట్లా బిడ్డ? పండుగ పోయి 10 రోజులు అవుతుంది. ఆ పిల్లగాడు అన్న ఫోన్ చేస్తలేడు. ఎట్లనో ఏమో పో. ఎట్లేందమ్మా? ఎట్లా? నేనేం చేయాలి? ఆయనకేమన్నా నా మీద సోయుందా? ఆయనకు వాళ్ళ అమ్మ వాళ్ళ అక్కలు ఉంటే సరిపోతుంది. మరి అది పోయి 10-15 రోజులు అవుతుందని ఒక్క ఫోన్ అన్న చేసిండా నాకు? ఏందో ఏమో పో. మన బతుకులే గిట్లున్నాయి. పోయే ముండగొడుకు నన్న తోలుకోపోకపోయే భూమి మీద అట్టి గిడిచి పెట్టిండు. ఇళ్ళ నా మెడకు తలగబెట్టిండు. నా రాత పాడగా నా రాత గిట్ల పాడైంది. అందరం మంచిగానే ఉన్నాం. ఏం మంచిగున్నాం బిడ్డ, ఏం మంచిగున్నాం. మీ తమ్ముని బతుకు అట్లా, నీ బతుకు ఇట్లా, మా బతుకులు ఇట్లా. ఆ దేవుని మీద మన్ను పోయి ఆ దేవునికి ఏం పాపం చేసినాం బిడ్డ? మన బతుకులు ఇట్లయినాయి. సామాన్యతలేదు నాకు. ఎందుకమ్మా అట్లా అంటావు? మళ్ళీ లేకపోతే ఏంది బిడ్డ? మనకే ఇట్లా కావద్దా? పో బిడ్డ పో, ఆ బియ్యం జరుగు పో. అమ్మా ఓమ్మా జర చాయ్ పోసుకురా. తానం చేసి చాయ్ తాగుకుంటూనే పోయినా. నాకు బయట ఏమో తాగుద్ది కాదు, నీళ్ళు పెట్టి పడేస్తారు. చాయనా? చాయ్ ఏంది బిడ్డ? నువ్వు బయటకేనావా అని మా ఇద్దరి మందే పెట్టుకుని తాగినాం. నువ్వు ఎట్లయినా బయట తాగుండొచ్చు అని. సరే సరే అయిపోతే అయిపోయినాయి కానీ ముఖం మీదకే గట్ల పెట్టినావు. అక్క అమ్మకి ఏమైంది? ఏడ్చిందా? నేనెందుకు ఏడుస్తా కొడుక? ఏం ఏడవలే. ఎందుకే అవతలాడుతావు? నేను గుర్తుపట్టనా? ఏమైంది ఇప్పుడు? ఎందుకు ఏడుస్తున్నావు? ఏం లేదురా, అమ్మకు నాయన గుర్తొచ్చిండంట, అందుకే ఏడ్చింది. ఓమ్మ ఎందుకే అనవసరంగా తలకాయ ఖరాబ్ చేసుకుంటావు? ఎవడేడు మనడు ఇప్పుడు నిన్ను? అందుకు ఏడవలే బిడ్డ. నువ్వు పెళ్లి చేసుకొని నిండా 2 ఏళ్ళు అవుతుంది. పుట్టడు కష్టాలలో ఉంటివి. మన కష్టాలు ఎప్పుడు తెల్లారుతాయో ఏమో. అమ్మా తెల్లారంగానే ఎందుకు ఏడుస్తావే? ఎవరికి ఏం కష్టాలు లేవుతాయి? లోకం మీద లేని కష్టాలా? ఏముంది, మన బతుకులు కావాల్సింది అవుతుంది, తీయరాదు. అయ్యో కానీ గట్ల కాదురా కొడుక. నువ్వన్నా మీ బావకు ఫోన్ చేయరాదురా? మీ అక్కోళ్ళు అత్తకన్నా మావకన్నా ఫోన్ చేసి చెప్పురా. మళ్ళా చెట్లకు వేయరు, వండుకొని తిన్నారు, వచ్చిర్రని మనని బదనాం చేస్తారురా. ఒక్క మాట కూడా చెప్పలేదు అంటారు మళ్ళా. గాలు మనం చేస్తే మన మాట వింటారా? ఇప్పుడు అక్క పంచద మిన్నే వచ్చే పండుగ నాడు ఇప్పుడు మనం ఫోన్ చేస్తే ఓ మీద కూర్చుంటారు, అందరు మాటలు అంటారు. వాళ్ళ గురించి నేను దగ్గర నుండి చూసి వచ్చిన. అర్థమవుతుందా? లేదు, అక్కని దూరొచ్చినప్పుడు ఏదో పంచాయతీ మాట్లాడేది వాళ్ళు రావాలి కానీ ఉత్తుత మాటలకు ఏదో వాళ్ళు వినరు. నేను చెయ్య. గట్లా అంటే ఎట్లా కొడుక? మనం తగ్గి అక్క సంసారాన్ని నిలబెట్టాలి, ఏదో ఒకటి మాట్లాడి. ఇక ఏమైనా ఎక్కడెక్కడ అయిపోయినాకనే మాట్లాడదామమ్మా. ఇక రేపు మనకి ఇది పెట్టుకొని ఇప్పుడు వాళ్ళకి ఫోన్ చేసుడు, వాళ్ళు రాకపోడు, ఇక అవన్నీ ఎందుకు? వాళ్ళకి తెలియదుగా, తెలియనట్టే ఉన్నా నీ తీరాదు. మన చెట్ల కిందకి పోయినట్టు వాళ్ళకి ఏమైనా తెలుసా? ఎల్లుండి పోయి ఏదో ఒకటి చేసి మాట్లాడి తోలొద్దాంతి. ఏందో ఏమో పోరా, నాకైతే నిమ్మలమే లేదు. పోనీ కోడలి కన్నా ఫోన్ చేయరాదురా, వస్తుందేమో. అమ్మా నీకు మునలేపలేదు దాని పేరు ఎత్తకని మళ్ళీ దాని పేరే తీస్తున్నావు.
నేను నిమ్మలంగా నీకు ఇష్టం లేదా? గట్లంటే వేంద్రా, అందరు కోడళ్ళు ముఖం ముంగటికి వెళ్ళిపోతే ముఖం ఏడబెట్టుకోవాలరా. అది మంచిది కాకపోతే మనకేందిరా, మంది ఇజ్జత్ కన్నా విలిపియాలి. అరే గట్ల పోతే ఇంకెట్లా అంటారే? నేను దానికి చెయ్యదాన్ని రమ్మను. నీ అవ్వ దానికి మోగడు కావాలంటే అది వస్తుంది. వాళ్ళు అవే తోలుకొస్తుంది. ఏమన్నా కొట్టి పంపించినా తిట్టి పంపించినా ఊకే నేనే పోయి తీసుకురావాలట. చెట్లలో పోతే నలుగురు నాలుగు తీర్లు మాట్లాడుకుంటారా. మీ కోడ లేదంటే పంచాయతీ పెట్టుకుని వేయిందని చెప్పాలనా చెప్పు. వాళ్ళు నవ్వుకోవడానికి జరా ఫోన్ చేసి పిలిపి బిడ్డ. నేను తీసుకురామ్మా. 4 రకాలు అనుకోని 10 మంది 10 రకాలు అనుకోని నాకేం అవసరమే. నేను అసలే తీసుకురాను. ఊకే పోయి తీసుకురావాలా? నీ అవ్వ వస్తుంది. ఇప్పుడు చెట్ల కిందికి పోతే వంటక తిరిగి పోతుంది, లేకపోతే ఏమవుతుంది? బాగా అలసి అయిపోయింది. నేను కొట్టి తిట్టి పంపించినట్టే. చూసినవా, నా మాట ఎవ్వలేనరే, ఎవ్వరినారు మీరు. నా సావుకొచ్చింది పో. పోయి తోలుకరా పోరా. పండుగ తినన్నాడు కోడలు ఇంటి ముంగట లేకపోతే ఎట్లుంటదిరా? ఎందుకురా తమ్మి ఆలోచిస్తున్నావు? నాదంటే పరా ఇంటి సంసారం, ఎట్లయినా నడిచిపోతుంది. నీది ఈ ఇంటి సంసారం. మర్దలు లేకపోతే ఎట్లారా? నలుగురు చూసి నవ్వుతారు. ఆ తెలివి దానికి ఉండాలి కదక్క. నా ఒక్కని కూడా సరిపోతుందా? అట్లంటే ఎట్లారా? ఒకళ్ళు తెలివితోటి ఉంటారు, ఇంకొకరు తెలివి లేకుంటారు. అన్ని నువ్వే చక్కదిద్దుకోవాలి. కాదక్క, దానికి అంత తొందర ఎందుకు చెప్పు? ఒక్క 10 నిమిషాలు ఆగుతాయి. నీతో రాఖీ కట్టించుకున్నాక దాన్ని తీసుకొని పోదును కదా. ఎందుకు ఉరికింది? చూడరా తమ్మి, అది కూడా నా లెక్క ఒక ఆడపిల్లనేరా. దానికి కూడా దాని తల్లిగారి ఇంటికి పోవాలి, అలా తమ్ముళ్ళకి రాఖీ కట్టాలని ఉండదారా? అందుకే జల్ది జల్ది ఉరికిందేమో. దాన్ని నువ్వు అర్థం చేసుకోవాలి కానీ అపార్థం చేసుకుంటే ఎట్లారా? ఓ తమ్మి, పోయి మర్దల్ని తీసుకొని రాపు. పోయి వాళ్ళ అమ్మ నాయనతోటి మాట్లాడు, దాంతో మాట్లాడి తీసుకురాపు. అది జర కోపంలో ఎన్ని మాటలు అన్నా కానీ ఏం కాదు, తొలుకొని. నా గురించి మీరెందుకురా దూరం ఉంటారు? అక్క నీ గురించి ఎందుకు అక్క మేము దూరం ఉండేది? దానికి బాగా తిండి ఎక్కువైంది, పోయింది. నువ్వు మళ్ళీ అదే మాట్లాడతావు. పోకొడుకపో, నేను మీ మామకు ఫోన్ చేసి చెప్తా గాని పో. రాజయ్య బాబు పెద్ద మనిషిని తీసుకొని పో బిడ్డ, పో. పోయి తోలుకురా పో. సరే తీయగా, ఇద్దరు ఏడవ పడుతుంది, తోలుకొస్తుంది. మంచిది మంచిది. పెద్ద మనిషిని కాకపోతే ఊరందరూ తీసుకురామని నాకేమైనా భయమా? హరిత, ఓ బిడ్డ ఇటు పోయిందిరా? మీ అమ్మ ఎటు పోయింది? ఊళ్ళో దాకా పోయేస్తా అన్నది. లేదు కదా. అవును కానీ నువ్వెందుకే గంత కోపంగా ఉన్నావు? పిల్లలు ఫోన్ చేసి వస్తుండట. ఎందుకు రమ్మని చెప్పినవే? రాకు, మా ఇంటికి రాకని చెప్పిపోయినవే. ఏ గట్లాంటరా గానీ వచ్చేటోడు అయినా రావాలి కానీ పెద్ద మనిషిని తీసుకొని వస్తున్నా అని చెప్తుండు. ఏమన్నా పంచాయతీ పెట్టుకుని రామరా? మనం నలుగురు చూస్తే ఏమనుకుంటారా? ఇచ్చేది కదా. ఏంద్రపోడా కొత్తగానే ఏమో కాయకాయ పెడుతున్నావు ఎందుకు? కాదే, పిల్లాడు వస్తున్నాడు. వచ్చినాడు ఒక్కడు రావాలి, పెద్ద మనిషిని తోలుకొని వస్తుండట. నలుగురిలో ఇచ్చేది పోకపోతే ఏంది? పంచాయతీ కొట్లాడనా? ఈ పిల్లగాడు మంచిగానే ఉన్నాడు వా, పెద్ద మనుషుల్ని దొరకడానికి. ఓ పిల్ల, నువ్వు మాట్లాడకే, నువ్వే సప్పుడు చేయకు. ఏమంటాడో చూద్దాం. తోలుకోరాది భయమే ఉన్నది. నేను 2 ముగ్గురు తోలుకొస్తా. మళ్ళీ కానీ బాలరాదు. నువ్వు వచ్చినాక లొల్లి అవుతుందా పంచాయతీ అవుతుందా చూసుకుందాము. అయ్యేదేముంది, భయపడతానే. ఓ పోడా, రానైతే రాంతి. ఆ పిల్లగాడు అట్లా చేస్తాను, నువ్వు అట్లే చేస్తావేమ్రా? లేదా నాయనమ్మా, పిలవాలి, గట్టిగానే అడిగిపోయాలి. లేకపోతే ఏందా ఎందుకని ఊకే అక్క చెల్లె అనుకుంటా. నాయన నువ్వు పిలిపి, ఎవ్వరు పిలవాలనుకున్నా అందరిని పిలిపి. సరే గట్లా చేస్తా బిడ్డ. నానే ఇంటేళ్ళు ఇంటాలు వచ్చిండు. కూర్చోని మామా. ఓ మామా, లేడు మామ లేడు ఇంట్లో. బాగున్నావా? బాగానే ఉన్నా. మీరందరూ మంచిగురుగా. 2 కుర్చీలు అయితే పట్టుకురావా? చేస్తే 2 కుర్చీలు అయితే బండి మీద కూర్చొని నడమంతా పోతుంది. లేరా ఇట్లా? ఎప్పటికి ఇంట్లోనే ఉంటారు ఇక. నీళ్ళు పట్టుకురా.
ఈ కొడలో నాయనమ్మ కోపిష్టి ఏం మాట్లాడుతూ తెలియదు. అవగారా ముసలేట ఉంది. ఓ పిల్లగా నువ్వు ఏమైతే ఏమో కానీ ఊరు దాటిపోవు. ఏమనుకున్నావు కానీ మరి ఓవా నిన్ను నేనేమన్నావా? కొన్ని మంచి నీళ్ళు అయితే తీసుకురా. తెస్తతి నువ్వు ఆగే నేను ఇవ్వరాకనే చెప్తే ఓమా నాకు కుర్చీలు పెట్టా బాగా మళ్ళీ వస్తాను. నమస్తే నమస్తే నోయ్ యాదికొచ్చిందా నేను ఎవరో? నమస్తే నమస్తే. కాదు సాప సాయిల్ని తాళాల కూర్చోలే మనం అందరం ఆయలా. అరే నువ్వా? నమస్తే నమస్తే. భలే ఉన్నాయా నువ్వు గట్లా మర్చిపోతావా? నేను గట్టిగా మర్చిపోతానే అంత మంచిదా? అంత మంచిది. ఈయన మా తమ్ముడు ఆ రోజు వచ్చేసాడు మల్లేశా. అరే నాకేం తెలియదు ఆ రోజు మన కొంటే కూర్చునే. అదే ఈయన మా ఊరు ఎంపీటీసీ. నా పేరు బాలరాజు, ఈ ఊరు పెద్ద మనిషిని. అట్లనాయే నా పేరేంది ఎరికైనా నీకు? సాపా సాయిలు, నేను మా ఊరు పెద్ద మనిషినే. నీ మిసాలు అయితే బాగున్నాయి. అట్లనాయే నేను మిసాలకు మంచి నూనె కొబ్బరి నూనె పెట్టనే సంపంగి నూనె పెడతా. ఏమంటావు కొడుకా చెప్పు. అన్న బాగున్నారా? అన్న బాగున్నావు బాగున్నారా? అయ్యా మంచుకున్నావా? బాగున్నా. మీరు బాగున్నారా? అన్న బాగున్నారా? అనే కనబడతలేవు ఈ మధ్య, మా ఇంటికి కూడా వస్తలేవు. నాటుండేది ఆ నాటేస్తున్నాం, వ్యవసాయం కాడ పని తీర్చలేదు. ఇప్పుడు తమ్ముడు వచ్చేపటికే వచ్చిన నేను పని పెట్టుకొని చాయ్ అయితే పెట్టుకో. ఇంకా నరసింహ నన్ను దూరకొచ్చాడు కూర్చుని పెట్టినావు. మరి ఏం చెప్పు, ఏంది ఇది? నాకేమరిగానే ఆ పిల్లానే అడుగు. వాళ్ళూరు పెద్ద మనిషిని తీసుకొని వచ్చిండు కదా, అడుగు. ఆయననే అడుగు, నన్ను అడుగుతావు. అయ్యో భలే ఉన్నాయమ్మే నువ్వు. నన్ను ఎందుకు తోలుకొచ్చిండే? ఆడ ఏడికి పోతున్నావు అని అడిగితే కోడల దగ్గర పోతున్నానంటే సరే తీరా మరి నేను ఉట్టినే ఉన్నా వస్తా అని చెప్తే తీసుకొని వచ్చిండు ఖాళీ. పంచాయతీకి వచ్చిన కొట్లాడికి వచ్చినా వీడికి. ఈ కథ బాగుందా? మా అక్క ఫోన్ చేసేమో కొడుకు వస్తున్నాడు, పెద్ద మనిషిని తోలుకొని వస్తుండు, ఏదో మాట్లాడి పంపి తమ్మి అని చెప్పేసి మా అక్క ఫోన్ చేసింది. మీరేమో నాకేం తెలియదు అని మాట్లాడుతున్నారు, ఉత్తగా వచ్చినట్టు. అవునా, నువ్వు వచ్చా రావడమే పెద్ద మనిషి వంటివి. ఇప్పుడు మా వాడు చెప్పింది నిజం కదా? ఇప్పుడు కావాలందుకే ఆయన ముచ్చాడు చెప్పురి. ఏం అలీలో మామ చెప్పు పంచాయతీ. నీ యొక్క పంచాయతీ 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 ఆయన అట్నే అంటాడు, నువ్వు అట్నే అంటావు. పెద్ద మనిషి అరే సూపర్కి వచ్చిండే దోస్తానికి వస్తే కూడా పెద్ద మనిషి పెద్ద మనిషిని తోలుకొని వచ్చిండు. ఎందుకు తోలుకొచ్చిండు? చెప్పినా పంచాయతీకి రమ్మని, పంచాయతీకి వస్తున్నామని. నువ్వు తోలుకొని వచ్చినావు పెద్ద మనిషి. నేను అందుకు తోలుకరాలేదే చల్లకుండా అందుకు తోలుకరాలే నేను. మరి ఏదో మాట్లాడు చెప్పు. అన్నయ్య అట్టే చాయ్ తీసుకో. నీకేమైనా తలకాయ పనిచేస్తుందా? ఏంది ఇదంతా? నన్ను అంటవే నేను. ఆయనే పెద్ద మనిషిని తీసుకొని వచ్చిండు. పిలు ఇడ్డని పిలుపో, మాట్లాడదాం. ఏందో ఏందో ఏమో, ఏం చేస్తావు చెయ్యిగా. చూడరా బాలరాజు, నువ్వేమన్నా అనుకో, పిల్లని 4 సార్లు అట్లా దూరడం నాకు మంచిగా అనిపిస్తుంది. అయిందానికి కాందానికి ఊకే పంపించుడు ఏంద్రా పిల్లను? కాదవా, నేనెందుకు పంపించిన? ఆయన దానికి కాదని నేను పంపించాను, నేను ఉమ్మని చెప్పినాను. అవునా? ఎంతసేపు చూస్తారు మనిషి? గంట చూస్తారు, 2 గంటలు చూస్తారు, కొద్దిగా చూస్తారా? అందుకే వచ్చి చూసి అవుతాం. మీ నరసింహులు ఏంది అసలు ముచ్చట చెప్పు. మనం తోలుకొచ్చిన కూర్చుని పెట్టి మీరు మాట్లాడుకుంటే అయిపోతుంది. ఇక మేము ఎందుకు ఇంకా అన్నా రాకిల పుణ్యానికి బుద్ధి వచ్చిందా? మీ బిడ్డ వచ్చిందా? వచ్చింది. మరి మా బిడ్డ కూడా రావాలి కదా. కావాలి. రాకిలు కట్టు వస్తామని చెప్పేసి అనుకుందట. కాకపోతే చెల్లెకి కట్టినాక వదులుతాయి అని చెప్పిండట మీ అల్లుడు. సరే అని ఊరుకున్నది. 12 ఒకటే అది చెల్లె అక్క వచ్చిందట. అక్క రాగానే కథ ఇక చూసింది, అక్క చూసింది, టైం సెట్ అయితే లేదు. 3 నాలుగు అయింది. చూసి వచ్చింది, మా ఇంటికి వచ్చింది. వచ్చి గదే లొల్లి అన్న ముచ్చటేమో లొల్లి లేదు, పంచాయతీ లేదు. ఒక పెద్ద మనిషిని దొరుకుని వచ్చిండు. ఏం లొల్లి? గాయదు దానికి మన లొల్లి ఏమున్నదన్నా? అడవిలో ప్రేమ ఆమె కూడా ఉంటది కదా, మా ఇంటికి కట్టాలని ఉంటది కదా. పంచాయతీ లేదు, లొల్లి లేదు. వచ్చి తోలుకొని పోతే అంతే. చూసి వచ్చింది ఆమె. ఇక వచ్చిన దానికి ఇదంతా లొల్లి. ఏం పిల్ల చెప్పు, ఇట్లా మరి గిరించడానికే పంచాదా? గిన్నెలేం పంచాయతీ మామ, గిన్నెలేం పెద్ద మనిషి. ఆయన ఏమైంది పండుగ నాడు పోదాం అని చెప్పిన. నేను రానైతే అనలే కదా, నేను రానున్నా. అడుగు కావాలంటే మీ బిడ్డ అన్నీ ఉంది అడుగు. అరే చెల్లె కట్టుకున్నాక చెల్లె రాగి కడుతున్నది, పోదాం తీ అన్న. మా అక్క రాదనుకున్నాం. మా చెల్లె కట్టేంతలో మా అక్క వచ్చింది. ఈ అక్కతో కట్టించుకోకుండా వస్తే ఎట్లుంటుంది? మా తమ్ముడికి రాకెట్టడానికి వస్తే అత్తగారింటి మీద అన్నదాయే. అవునా? ఇక సరే అక్కతో కట్టించుకున్నాక పోదామనేసరికి దబ్బున అప్పటిదప్పుడు ఉరికొచ్చింది. ఇక నేను ఉండా, నువ్వు రావు,
అది పద్ధతేనా? ఈ ఉరుకులాట పనిచేస్తుందా? ఇద్దరు దగ్గర ఉండాలి తాత్పరం. అడుగు మరి. అవురా బుజ్జి, జర ఒక 5 నిమిషాలు ఆగితే అయ్యపోవరా, ఇద్దరు మంచిగా వస్తారు. ఏం లేని రోజులు పెట్టుకున్నాడు ఇప్పుడు. ఏ పెద్దనాయన ఆయన వెళ్ళాడు కాబట్టి నేను ఒకదాన్ని వచ్చిన. పొద్దుగల 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల దాకా చూసిన. ఊకే అక్క చెల్లె అనుకుంటే అటే ఉన్నాడు. మరి నాకు ఉండదా పండుగ? నేను కట్టుకోవద్దా మా తమ్మునికి? అందుకే నేను ఇష్టపెట్టి వచ్చిన ఒకదాన్ని. కాదే, నేను వెళ్ళా అని చెప్పినా, లేకపోతే పండుగ మీ ఎవరికి తీసుకురానని చెప్పినా. అరే మనం వెళ్ళేటప్పుడు మా అక్క వచ్చింది, రాగి కట్టుడితో మనం వెళ్దామని చెప్పినా కదా. ఏం చేసినావు? కొయ్యకున్న సంచి తీసుకుని తప్పదా ఉరుకుతివి. నేను అమ్మని చెప్పినా, అలా బాగా మాట్లాడుతున్నావు. ఇక ఊకే అక్క చెల్లె ఇక మాకు ఉండదు కావచ్చు. మా అమ్మగారి ఇంటికాడ ఉండాలి, మా అన్నదమ్ములతో ఉండాలని. గట్లంటే నడుస్తుంది రాబుజ్జి, వాడి గురించి నీకు ఎరికే కదా. ఎరికేనే అన్ని ఎరికే నాకు. ఏదేమైనా సరే అన్న, వాళ్ళ అక్కయ్యలో తీరో చూస్తుండు, నా బిడ్డలో తీరో చూస్తుండు. నాకు ఉండదా బాధ? ఉంటుంది తమ్మి, అందరికి ఉంటుంది తమ్మి. అందరూ చూసుకోవాలి. ఇప్పుడు నువ్వు కూడా అందరూ చూసుకోవాలి బాధ. ఇప్పుడు అల్లుడు అయినా మోపినాడు, వాడి ఉంటుంది, ఎన్నో పడి అక్క వస్తుంది, బాగా వస్తుంది, అన్ని చూసుకోవాలి. ఇద్దరు తాత్పరం ఉండాలి కొంచెం. సీటుకి మాటికి ఊరికే పల్లె ఏమొస్తాం, ఇద్దరికి ఉండాలి తాత్పరం. మనకు ఒక గంట వెనక ముందు అయినా చూసుకోవాలి. 4 చదివినట్టు ఎందుకు మనము అందరితో మంచిగా ఉంటాము. చూడ నరసింహలో ఏదైనా ఉంటే తర్వాత మాట్లాడుకుందాం ముచ్చట. కానీ రేపు మా ఊళ్ళో చెట్ల కిందికి పోతురు, కోడలి పిల్ల ఇంటి ముంగట లేకపోతే మంచిగా ఉన్నది. ఇప్పుడైతే తోలుకపోతాము, ఏదైనా ఉంటే తర్వాత మాట్లాడుకుందాం. ఏనా పంపినా తోలుకపోతురు, మళ్ళీ మా బిడ్డను బదనాం చేస్తురు. ఏది మాకు ఈ లొల్లి ఊకే? నువ్వు పంపించినా నేను బాగున్నాయనా? డోర్ బంద్ చేయి, వాళ్ళు మాట్లాడతారు కదా, నువ్వే నేను మాట్లాడు మధ్యలో. అవునే, నువ్వు కూడా అట్లే ఉరుకులాడతావేమే? వాళ్ళు పిల్లలు, వాళ్ళకి తెలియదు. వాళ్ళంటే ఉరుకులాడినట్టు లెక్క ఉంటుంది. వాళ్ళు కొత్త పెళ్ళాయి, వాళ్ళకి ఏం తెలియదు. వాళ్ళని ముదిరి తోలియాల్సింది పోయి నువ్వు కూడా అట్లే మాట్లాడితే అది పద్ధతి కాదు కదా. గట్లా పంపిస్తేనే గిట్లా చేస్తుండే ఆయన. ఏదో పొరాలు పంచాయతీ పెట్టుకుంటారు, మళ్ళీ కలిసిమెలిసి ఉంటారు అని చెప్పేసి పంపిస్తుంటే గట్లా చేయబట్టి. దీంట్లో ఏముంది తమ్మి, ఏదో తెలియక ఆమె వచ్చింది, ఒక 10 నిమిషాలు ఈయన ముందు వచ్చిన అయిపో, ఇలా పంచాలా ఏమన్నా? ఏమకుంటుందా మరి? పొద్దుబట్టే వచ్చింది, మనం కూడా ఒప్పుక పట్టాలి కొంచెం. తెలిసి తెలియని పనులు అన్ని గిట్టినా కలిగితే వాళ్ళకి బుద్ధి వచ్చినాక బతలాడాలి, చెప్పాలి, చేసుకోమని చెప్పాలి. నువ్వు చూడ పెద్ద మనిషి, నాకు అయ్యలేడు. ఇంట్లో నేను ఒక్కరినే మొగోని. మా అక్కకి పెళ్లి చేస్తే ఆమె సంసారం చక్కలేదు, మా బావ పచ్చిలంగా, ఆమె 12 మాటల పంచాయతీ పెట్టుకుంటుంది. ఇక మా ఇంటికే వస్తుంది, ఇంకేటి పోతుంది? ఇంటికాడ సెల్లని చూస్తే సెల్లనేమో పెళ్ళికి ఉంది. 12 బాధలు నాకు. ఇటువంటి బాధల మా భార్య అర్థం చేసుకోకపోతే ఇంకేమో అర్థం చేసుకుంటారు. ఆ పిల్ల అయిందానికి కాందానికి కురుకొస్తే మా మామ ఇట్లా ఏమనుకుంటారు? అరే మాలుడు ఎంత బాధ పెడుతుండో, కొడుతుండో, తిడుతుండో అనుకుంటారు. ఏం తెలియదు ఆమెకు. ఇవ్వ చూడే మామ, నువ్వేమనుకుంటావో నాకైతే తెలియదు. మీ బిడ్డను కావాలని కొట్టాలనో తిట్టాలనో నాకు అసలు ఉండనే ఉండదు. నేను అసలు కానే కాదు. నిన్నే నేను తన్నెనక తండ్రి లెక్క అనుకుంటా. మా ఇంటికాడ ఏదైనా పెద్దదికి నీకే అప్ప చెప్తాను. నీకు తెలుసా ముచ్చట? రేపు ఊళ్ళో మణిళ్ళ చెట్ల కిందికి పోతుర్రు, నేను ఆ పిల్లని తీసుకొని పోతా. రేపు పొద్దుగాల నువ్వు అత్తమ్మ అందరు కలిసి రేపు రర్రి. అయింది కాదు మొత్తం మీరే చూసుకోవాలి. అర్థమవుతుందా? మాకున్నది ఎవరు మీరే కదా. ఎందుకయ్యో మళ్ళీ మీ అక్కలు అత్తగారితో తిట్టిపోయినాక మొన్ననే చూసినాం బోనాల పండుగ ఎన్ని తిట్టిరు. నేను నా మగుడు నా బిడ్డ ముఖం చూసి సపడేకి వచ్చినాం. నరసింహుడు ఇప్పుడైతే తోలి ఇంటికాడ ఏదో కార్యక్రమం ఉందట, ఏదో వెళ్ళాలి. ఎట్లా తోలిస్తానే నేను? మొన్న బోనాల పండుగ చూసినావా? వాళ్ళ అక్కళ్ళ అత్తగారు మొత్తం లొల్లి చేసిర్రు. ఇప్పుడు మళ్ళీ వాళ్ళు వస్తారు. అరే చూడతాం, ఎప్పటి తడితే ఎప్పటికొక తిరుగుడు ఏదో ఒకసారి ఏంది ఊకే లొల్లులు? ఏదో ఆయన ముఖం చూసుకున్నా, నేను నా బిడ్డ ముఖం చూసుకున్నా, సపరేట్కి వచ్చినాము. ఊకే లొల్లులు ఏం లొల్లు పడనే? ఎప్పటికి ఉంటే తమ్మి తోలియ రాదు. ఏం తోలిచ్చుడు? ఎప్పుడు ఇట్లా పంపించుడు అవుతుంది. ఏదో సమాధానం చెప్పి పంపిస్తుంది. మళ్ళీ ఏదో ఇక నడవని వెళ్ళిపో తోలి. ఏం నడుస్తుంది? దావత్ నడిచేట్లలో పోతాడు అప్పుడు. నేత పంపించాలని ఊకో, నువ్వు కూడా మంచిగా ఉన్నావు. అరే అనిలు, మామ అనకపోతే మంది అంటారా? మామకి అట్లా అంటాడు కానీ కోడలి పిల్లని తయారు కమ్మనిపో. అరే బుజ్జి, నువ్వు కూడా తయారు కాపో. సీటుకి మాటికి అలిగి అవగారింటికి వస్తే నీకు కూడా విలువ తక్కువ అవుతుందిరా. పోదాం పోన్నాడు, తయారు కాపో. పోన్నాడు ఇంకనే వస్తున్నావు, తయారు కాపో. పోదాం, ఇంటికాడ మస్తు పని ఉంది. 7 పని అన్నీ ఉంది. ఇంకా నేను రాను. మీ అక్క వాళ్ళు అత్తగారు వస్తుండొచ్చు, మళ్ళీ మీ అక్క కూడా అన్నే ఉండొచ్చు. నేనైతే రాను. వాళ్ళకి ఏం చెప్పలే, వాళ్ళు ఏం వస్తలేరు. మనలో ఉంటాడా? ఇక మా అక్క అంటే మరి ఇంటికానే పంచాయతీ మీద వచ్చే, ఇక పంపించలేదు. ఓ బిడ్డ
అన్న నువ్వు కూడా అయిందానికి కాందానికి అపార్థం చేసుకోకే పిల్లగాడు మంచోడే కానీ. అరే నేనేమన్నారా వాళ్ళు మంచిగా ఉండాలని చెప్తున్నా కదా. సీటికి మాటికి మా ఇంటికి రావాలి వెళ్ళి పెట్టుకోవాలని అంటారా? అందరు మంచి కలిసిమెలిసి ఉంటే నాకే నయం కదరా మళ్ళీ. నేనెందుకంట సరే రేపు ఏదో ఉన్నదంటుండు కదా అదైతే అయిపోని. ఈ ముచ్చట మళ్ళీ ఒకసారి మాట్లాడదాం. మళ్ళీ మాట్లాడేది ఉంది. మాట్లాడుతుంది ఎక్కడెక్కడ అయిపోయినాక మన ఇంటికానే మాట్లాడుకుంది. ఏం మాట్లాడతావు? రేపైతే పొద్దుగానే అత్త మనం అందరు కలిసినది ఏదో మంచి. నువ్వు కూడా ఉత్తమంటే రా, మన ఇంటికాడ మంచిగా పండుగ పెద్ద చేస్తాం. అరే పని నువ్వు రాయే. అదే ఏం రాడిలో మీ అత్తగారి ఇంటికి చుట్టిన దొరకపోతా రొట్టి ఛాయలు పోసిరు. ఇంకేంది మరి పెద్ద మనిషి తీసుకొస్తాం. మా గత్యం లేదు మర్యాద తీసుకొస్తాం. మనకు నేను తీసుకొస్తాను ఫుల్ బాటిల్ తీసుకొస్తాను. కూర్చో మామ తీసుకురా ఏమైతుంది ఏంది కోపంతో లోపలికి వస్తున్నావు? అరే నేను ఓనండి నాయన అంటుండు. దవడ మించి గుద్దుతో పోరి. ఆ పిల్లగాడు ఎంత చిన్నవై మాట్లాడతాడు. నడువు బట్టలు చదువుకొని ఆ పిల్లగాంతో పో. ఊకే చీటికి మాటికి అలిగి వస్తే నీ విలువ తక్కువ అత్తగారింట్లో. ఏమనుకుంటున్నావు? నడువు చదువుకొని పో. నడువు. ఏందో ఏమో అమ్మ మీరు నా బాధ అయితే అస్సలు అర్థం చేసుకుంటలేరు. అట్లా అనొద్దు బిడ్డ. ఆ పిల్లగానికి నువ్వు అంటే ఎంత ఇష్టం ఉంటే వచ్చి బదిలాడతాడు. నడువు మేము రేపు పొద్దున వస్తాం కానీ నువ్వు ఓ బిడ్డ. చిటికి మాటికి ఊకే అయిందానికి కాందానికి అలగొద్దు బిడ్డ. నీకే అత్తగారింట్లో చిన్నతనం అవుతుంది. పో బట్టలు చదువుకొని పో. మేము రేపు పొద్దున వస్తాం కానీ పో బిడ్డ. ఈ పొల్లే మా ఇంట్లో దిక్కొచ్చింది. ఓ పొల్ల మా ఇంట్లో దిక్కొచ్చినవేంది? ఏంది అత్త ఏమో అంటున్నావు? ఈ ఇండ్లు ఏమన్నా నీ పేరు మీద రాపిచ్చిరా లేకపోతే మా మామ పేరు మీద కూడా రాపిచ్చిరా? చెప్పు మరి. రాకమంటే రామ్తి అట్లయితే చట్ట పోతాము. ఏందే పిల్ల గట్లనే పడుతుంది? మా ఇంట్లో దిక్కు ఎన్నడూ రావు కదా అందుకే అన్నా. ఇక మీ ఇళ్ళల్లో వన్నే బెల్లం గడ్డలని మీ ఇంట్లో దిక్కు వస్తా నేను. యాడికి పోయి వస్తున్నా మరి? పిల్ల బాగానే కోపం ఉంది కానీ నీ పోవుడు పాడుగాను. ఇంకా తలుపులో నారిగా లేడా? వాడు పైసలు ఇచ్చే ఉంది వాళ్ళ ఇంటి దాకా పోయేసి వస్తున్నా. ఏం చేయమంటున్నావు? 5 నెలలు అవుతుంది పైసలు తీసుకొని. మిత్తి లేదు అస్సలు లేదు. బాడుకావు ఎంత దొరుకుతలేదు అత్త. ఏం చేయమంటావు చెప్పు? అయ్యో పొల్ల ఇప్పుడే పోయింది ఇట్లా సైకిల్ వేసుకొని. కనవలేదా? అవునా? జనవన్న అడగొట్టకపోయినా అత్తమ్మా. బాడుకోని జాడిచ్చేది అనేదాన్ని. పైసలు ఇస్తలేడు ఏమంటే. అయ్యో నీకు పైసలు ఇచ్చేది తెలుసా? నేను అనగబడతా నువ్వు దంతావు. అబ్బో ఈమెకు నాకంటే ఎక్కువ కోపం ఉంటది గాని. అత్తమ్మ సంచయితే గట్టిగా పట్టినావు. ఎడిగిపోతున్నావు మరి? ఇవాళ అంగడి కదా పైసలు మీద సోయింది కానీ అంగడి మీద సోయలేదా? ఓషిని నా మతి మీద మన్నువాడ కదా అత్తమ్మ. ఇలా బేసరం కదా మర్చిపోయినా. పో బిర్యానీ పో. పోయి బజ్జీలు బౌడాలు కొనుక్కొని మెల్లగా తినుకుంటే తాత్పరంగా రా. అందుకే అవ్వ బజ్జీలు బౌడాలు తినుకుంటా పోదామా అని పోతున్నా. నీ కోడలు వచ్చిందా? నీ కోడల్ని కోసయ్య అది వస్తుంది నా కొడుకుతోటి సంసారం చేస్తుంది. ఇక అయ్యో ఏందే గట్ల చెప్తున్నావు? నీ కోడలు మంచిదేనా? ఆ కోడలు తింపుకునే తెలివి లేదా నీకు? నువ్వు చూసినావా? దాని లోపలికి వచ్చి చూసినావు అది మంచిగా చెడ్డదా అని నా కొడుకు తింపుకునే దాంట్లో ఉంటది. ఏంది తింపుకోవాలి. 10 రోజులు ఉంటుంది 2 రోజులు ఉంటది. ఇంటికాడ నువ్వు ఉంచుకోవాలి. చూడకనే ఎట్లా పోతుంది? నువ్వు చూసినావా? చూడైతే బాగా మాట్లాడుతున్నావు. చూసిన అయ్యో నీ లెక్కలు ఉండాలి. అయితే నువ్వే కోడలి ఇచ్చినట్లు లేవు. ఊరి మీద అందరికి నా ఇంటి సంసారం మీదనే పట్టున్నట్టు మాట్లాడతారు. నా కోడలు వస్తేంది రాకపోతేంది? ఏమైంది ఇయ్యాల మైక్ బయటనే స్టార్ట్ చేసినట్టు? ఏమైంది? అయ్యో నేను ఒరుపోతుందని కదా అందుకని స్టార్ట్ చేసిన. ఈ అవ్వ ఈ ముచ్చట ఊరంతా తెరికే ఇంట్లో పోయి అద్దం తీసుకురాపోయే. అద్దమా? అద్దం ఎందుకయ్యా? ఇగో మీసాలు కింది మీదకైనా దూసుకుంటా. ఏం కావాలి? అద్దం. అద్దము. అద్దం కావాలనా? దున్న పోతలో తినుకుంటా ఇంట్లో కూర్చుంటావు. అట్లట్లా పోయి మిత్తి పైసలు వసూలు చేసుకొస్తే ఏం రోగం పుడుతుంది? ఆడదాన్ని అన్ని నేనే చేయాలా? నువ్వు ఉండేం లాభం అన్నా? ఇంకా అద్దం దేపా అని పడుతుంది కూర్చొని పొందుగా. అవునే మీ అవి ఒకటే చెప్పే. నేను మిత్తి పైసలు పోతా అంటే ఎప్పుడైనా నన్ను పంపించినావే? నేను పోతా అంటే నన్ను వద్దని చెప్పి నువ్వే పోతావే. మాటలు నేర్చిండు ముండ కొడుకు. ఈయన పోతా అంటే నేను వద్దానట. ఓ పని చేయ మరి, నువ్వు నా డ్యూటీ చేసిరా నేను నీ పైసలు వసూలు చేసుకొస్తా.
ఇక నువ్వు తెల్లారంగానే పక్కేసుకొని వండు. ఈయన డ్యూటట నేను చేయాలట గాని నా పైసలు ఈయన వసూలు చేసుకొని వస్తాడట మొగా ఆయన. ఈయన గాంక చెప్తుండిగా. అగో కోపంలో కూడా నా పెండ్లము మస్తు అందంగా ఉన్నది. అయ్యో వీని అందం పాడుగాను. ఏంది బిడ్డ ఎంతసేపు అవుతుంది? ఎటు పోతే అటేనా? ఇంటికి జల్దీ రావాలన్న ఆలోచన కూడా ఉండదారా? నీ అవ్వ నన్నే చేయమంటే అక్కనే ఆ షాప్ ఈ షాప్ అనుకుంటా 2 గంటలు చేసింది. లాస్ట్కి వస్తుంటే అలా దోస్తుగాట ఎవడో కలిసిండు, అర్ధగంట సేపు మాట్లాడింది. దోస్తోడు బిడ్డ దోస్తు దోస్తు ఎవడమ్మా దోస్తు? గా సురేష్ గడు బామ్మరిది గడు ఉన్నాడు చూడు, గా నరసవత్తమ్మ కొడుకు. మనకి 1,00,000 రూపాయలు అవసరం ఉన్నాయట, పైసలు కావాలని అడుగుతుండు. అప్పుడు అమ్మని అడిగి చెప్తా అని చెప్పిన. గదానికే అర్ధగంట సేపు మాట్లాడినా అని చెప్తుండు. దోస్తు ఎవరా దోస్తు? క్లాస్మేట్ కాదు దోస్తు. పైసలు ఎక్కడే బిడ్డ? ఇవరి వరకు మిత్రికి ఇచ్చిన పైసలే 1 రూపాయి కూడా ఎవ్వడు ఇస్తలేడు. మీ అయ్యని అడగరమంటే ఈయనే కాలు జరుపు, నువ్వు ఈయనే కూర్చుంటాడు. మీ పెద్ద తమ్ముని చెప్తే వాడు మొత్తానికే సపడేయడు, వీడు ఇట్లనే కూర్చుంటాడు. వీడు తిరగనికే వీడున్నాడు. మన దగ్గర ఏడున్నాయి బిడ్డ పైసలు? పొద్దుగల పోయినా మిత్తి పైసలు వసూలు చేసుకోవడానికి పోదామని అందరూ వదిలేసాడు కానీ ఎవ్వడు కూడా 1 రూపాయి ఇవ్వలేడు. ఏం చేయాలి? నెత్తిని వస్తుంది పొద్దుగాల నుంచి ఓరి జరగో డబ్బునమ్మా షాయ్ అయితే పెడతారు. అప్పుడు నెత్తిని వచ్చి పాడైతుంది. ఆఖరికి వీడు కూడా నిచ్చి పాడాయి. అమ్మా నాయన ఎందుకే అంత ప్రేమగా చూసుకుంటావు? అయ్యో బిడ్డ నీకు ప్రేమగా కనిపించిందా? ప్రేమగా ఏడీడు నవ్వకురా నవ్వకు. మీ అమ్మకు నేనంటే చాలా ఇష్టం రా, అందుకే ప్రేమగా చూసుకుంటది. దిగవేమరా చెప్తుంటే అట్లే కూర్చుంటావు. గాడిది పాడుకో. బండి మీద తిరిగా సోకుంటే గానీ ఒక్క నాడన్న బండి పైన కడతావురా? గుర్రం ఎక్కినట్టు ఎక్కి తిరుగుతావు. నేను కట్టుకుంటది ఇప్పటి నుండి, మీరేం కట్టకురి. ఎన్నడయ్యో నువ్వు కట్టేదు అమాస పుణ్యానికి. నీకేం కష్టమవ్వా ఫైనాన్స్ కట్టనీకి? మీరు ఏది కొన్నా నెట్టి పెట్టే తీసుకొస్తారా? గట్లే ఉంటదే మీద తిరిగే మిర్చోళ్ళకు. అబ్బా ఇప్పుడు నన్నే అంటున్నావు అక్క నువ్వు? నిన్నెందుకంటే నేను మా బాడుకోవని అంటున్నా. అంతో ఇంతో పని చేసి బండి ఫైనాన్స్ కట్టుకుందామన్న సోయి కూడా ఉండదు. బండి వేసుకుని ఎద్దు పోయినట్టు పోతాడు, మళ్ళీ వస్తాడు, తింటాడు, పంటాడు. ఎదికెళ్ళే ఉత్తనే వెళ్తాడు సంసారం అనంగా. ఎన్నని చూడాలి? అయ్యో నీకు మిత్తి పైసలు వస్తేనే ఉండే, గాయంత కట్టుకుంటే ఏమైతుంది అక్క? మిత్తి పైసలు ఏడొస్తున్నాయి చెల్లె, అవి కూడా అడగడానికి ఇంట్లో ఒక్కరు కూడా శాత కదా, తింటారు, పంటారు. అదో నిమ్మలంగా చూస్తున్నావు బావ, డ్యూటీకి పోలేదా? పోయి వచ్చిందా? ఇప్పుడే వచ్చిన. వచ్చుతోనే మీ అక్క మొత్తం తాడ్షీట్ ఎక్కినట్టు ఎక్కుతుందా మీరికి? మా వాళ్ళ సంగతి తర్వాత కానీ నువ్వు ఎక్కడికెళ్ళినా చిన్నమ్మ? ఏమి చిన్నైనా ఇంట్లో కనబడతలేదురా, బావ దగ్గరికి ఇట్లా వచ్చిందేమో అని వచ్చిన. అవక్క కోడలు కనబడతలేదు, రాలేదా? దాని జోలు తీయక మా ఇంటికి, దాని జోలు తీయకు. అది వచ్చినా మేము తోలుకోము, మా తమ్మునికి విడాకులే. ఏంది బిడ్డకి ఎట్లా అంటావు? విడాకులా? మరి ఏందా బల్లవతోటి మాకు తప్పుడే కదా, దానికి విడాకులు ఇచ్చిన కొడుకు వేరే పెళ్లి చేస్తా. మీరు విడాకులు ఇస్తా మా విడాకులు ఇస్తా అని ఇక్కడ కూర్చోరి. ఆడనేమో మీ కోడలు రాకెలు కట్టుకుంటా చెట్ల కిందికి పోకుంటా దావతులు చేసుకుంటుంటది. ఏంది ఏం మాట్లాడుతున్నావు? నాకేం అర్థం అయితలేదు. అవునే అక్క, రేపు చెట్ల కిందికి పోతారట. మా చిన్నమామ బిడ్డే మా మరదలు ఫోన్ చేసి చెప్పింది, కానీ నాకు పని ఉంది అని నేను రానని చెప్పిన. చూసినావా బిడ్డ, మొగన్ని ఇచ్చిపెట్టింది, అవ్వగారింటి మీద పడ్డది, మంచిగా పండుగలు చేసుకుంటూ తలిగింది గది. దాని సంగతి ఎట్లా చేయను అట్లా చేద్దామమ్మా. చికెన్ తీసుకో. ఓమ్మా ఇగో నీళ్ళ చికెన్ అన్ని తెచ్చిన. ఇల్లేరే మీ అత్తుని నీ పిల్లల గిన్నెలు కడకరానికి వేరు ఇవారికి వస్తలేరురా. నీ తోటలు అందరూ వండుకొని తింటారు, ఇక కళ్ళు కన్నా మీరు. అదేమన్నా మోటార్ అనుకుంటున్నావా లేకపోతే నల్ల అనుకుంటున్నావా? బోరింగ్ కొట్టి కొట్టి కడుకొని రావాలి. కడిగినావు దాదా. అక్క టమాటాలు సరిపోతాయి, గవే కోసిర్రు. సరిపోతాయి కాదు కానీ ఎందుకు కొడుతున్నావు గంతగానేమో? అడ మా నాయన ఒక్కడే పోయంటి పెడుతుండు, ఆ కట్టలేమో వర్షానికి నాన్న ఉన్నాయి. జరవై నువ్వు కూడా చేయిపోరా అదాడా? ఇవేం నువ్వు ఉత్తానే కనబడుతున్నావు కావచ్చు. నీ క్యాన్ ఎవడు మోసుకొచ్చిండు, చికెన్ ఎవడు తెచ్చిండు, ఇవన్నీ ఎవడు పట్టుకొచ్చిండే? మీ అయ్యే కదా ఒకటే అంటు పెట్టింది. అల్లుడు పోయి అంటుకున్నది, గిన్నె తీసుకురా, బువ్వ వండుదాం, ఆలస్యం అవుతుంది మరి. వస్తున్నా.
మామ ఏసారి అయిందా? అయింది. ఇంకో బియ్యం కడుక్కొని తీసుకొచ్చిన దెబ్బ పండు లేపు త్వరతుంది మీ బిడ్డ. లేట్ ఏం లేదు. ఏమన్నా వస్తురా ఆ నుంచి? మల్లిగాడు వస్తుండు, బారాదన పిలిచిన, ఇద్దరు వస్తురు. మంచి మంచిగా పిలిచిన. అంటు పెడతావు అయ్యాలా పోయి ఇంకా రాలే చదువుతున్నావు. తోటలు అందరు వండుకుంటుర్రు. నీ అవన్నీ అన్నట్టేమే వానవాడి కట్టెలు నాని ఉన్నాయి, అంటుకుంటలేవు చేస్తలేవు. నువ్వు వచ్చి అంటు పెడతా అలా కూర్చొని చూసుకుంటా మాట్లాడుతుంది. ఓ బా అసలు ఇంకా పోయాడు కూడా లేదా? నేను అంటు పెడతారా? ఏ బాబాయ్ ఇక చిన్నవాళ్ళు ఇద్దరెవరు ఎవరు పిలుచుకోలే? అవ ఎవడెందుకురా, ఎవరిని పిలిచినా దండగా, అందుకే ఎవరిని పిలవలే. ఒక మా బామార్దినే పిలిచిన, అని కూడా పిలవకపోతే పిల్ల ఫీల్ అవుతాయని పిలిచిన. నువ్వు ఇట్లనే జై, ఇది అయిపోయే వరకు కత్తిని గొంతులో గుచ్చుతా. అందుకరే చెల్లె నా పిల్లలు తోలుకరాలే బా ఇట్లా అంటాడా? నీ అవ్వ ఏమ్రా బామ్మర్దే, ఏయ్ ఆ చికెన్ ఇటు పక్కరా, ఉల్లిగడ్డలు మాడిపోతున్నాయి. హరిత కూర నేను వండాలని వండుతావారా? ఏమొద్దక్క నువ్వు వండు. నువ్వు నీళ్ళకి వేసి కూర అంతా నీళ్ళు చేస్తావు. అసలే మా అమ్మ నాయన జనత గట్టిగా తినేటోళ్ళు. మళ్ళీ ఊరు నుంచి మా బాబాయ్ వాళ్ళు ఇట్లా వస్తుర్రంట. ఏమొద్దు నేనే వండుతా. మళ్ళా కూర ఖరాబ్ అయింది అనుకో ఇజ్జత్ పోతుంది వాళ్ళ ముంగట. ఏమొద్దు నువ్వు. అరే కవిత, నువ్వైతే నువ్వే వండుకోరా. ఎవరైతే వండితే తినడానికి మేము ఎట్లున్నా తింటాం తీరా. అయినా దానికి శాతన్న అయితలెత్తి అదే వండుతుంది. వండిపోయా నువ్వే. ఓ హరిత, మీ అయ్యా ఈ పువ్వ నా బేడ పెట్టిపోయిండు. నడు నాకేమైనా ఉండొచ్చా? చూద్దా ఇగో ఎదురైనట్టు బియ్యం ఎద్దు. ఓరడు గింతెత్తైండు గాని ఇంకో పువ్వు అంటరాదు, కూర అంటరాదు. వాడేమన్నా ఆడపిల్లనాయే బువ్వ కూర వండు నేర్చుకోనికి? చూసినా మీ అక్కట్లా ఏడబడుతుందో. మొగోళ్ళు అన్నాక అన్నం కూర వండు నేర్చుకోరా? నీ ఆమె ఏదో అన్నది ఇంకోటి కానీ కానీ అయిందా? అయ్యి ఆ నీళ్ళు వంపు ఫస్ట్. అయిందా సరు? అయ్యో మసులుతుంది తెలుస్తలేదా? సాయి బాబా అయ్యవా ఎవరాడు? నీ ఎవరైనా కట్టెలు ఉంటే చేశారని ఏమన్నా నీకు అన్నం వండలే కూర వండలే. ఇక నాకెళ్ళవు కట్టెలు, నీకెక్కడ రా కట్టెలు ఏం లేవు సపరేగా. ఓ మామ మంచి మర్యాద అడిగినప్పుడు ఇస్తావయ్యావా? ఇయ్యకపోయినావు అనుకో నీ టోపు గుంజుకొని ఒకటే ఉరుకుతా. మరి నీకు దొరక ఆగురా వీడు అన్నంత పని చేయిందా చేస్తాడు. ఏమే కదా 4 కట్టెలు ఉన్నాయి ఇయ్యని వెనక. అయితే టోపు గుంజుకోపోతే అయితే పోతా 4 గుట్ల. అది తీసుకోపోరాడు ఉన్నాయి, అది కూడా బరువే పడుకోకు. అల్లుడు మామ కూర అన్నం అయింది. వస్తారన్నావు ఇంకా సినిమా ఇట్లా వస్తాయి. అన్ని తెప్పించి పెట్టినా వాళ్ళు కూర్చో. ఇక ఏది తలకాయ కూర వేయించినట్టుగా తలకాయ కూర వేయించావు. ఓ బాబాయ్ నీ ఇలా రా ఉన్నదే 2-3 గడ కూర్చుంటే ఎట్లా? రాజా ఇట్లా వస్తుర్రే. అనిల్ అరే వస్తున్నా రాజు వచ్చిన ఆరాక ఇక నడువే మంచి మందు తెచ్చిడు అనిల్ గాడు. నడువు జల్ది దాతా ఇలా రా రాణితి వస్తారు. కూర్చో. ఇక మీరు ఒక పని చేయరు, మీరు తినరు అయిపోతుంది. మాతోటి మీకు కాదు. కాయ రాదా నాకు గింతలేట వస్తే చెట్ల కిందకి పోయేటప్పుడు. అయినా పెద్ద మీటలు లేరు ఎటు వేరే వచ్చిన బిడ్డ వేరే పని మీద పోయినట్టు ఇటే వచ్చిన. అమ్మాయిలు లేరు మరి? అమ్మాయిలు ఇంటికన్నా ఎవరు? నువ్వు పొద్దున చేస్తే కదా పోను. చదవతి వచ్చినావా కానీ అల్లుడు చెప్పాలి. చూసిన వారా నల్లి కుట్ల పాడుకోవు. నీ పెళ్ళాం ఎంత తినుకుంటా తాగుకుంటే ఎంజాయ్ చేస్తుందో చూడు. కళ్ళు పెట్టుకొని నిండగా
చూసినావారా దానికి ఎంత బల్పో. ఒక మొగన్ మీద రోకుందా, ఓ అత్తమామ మీద రోకుందా, ఇంటి మీద రోకుందా, మంచిగా అవ్వగారింటి కాడికి వచ్చింది, తల్లడి తల్లడ పెట్టుకొని తింటది, బొమ్మలో కూర్చుంటది. తమ్ముడు నవ్వుకుంటే ఎంత ఎంజాయ్ చేస్తుందో. గీసుంటే దారా నువ్వు ఉంచుకుంటాను, దీనికి విడాకులు ఇచ్చే మంచి పిల్లని తీసుకొచ్చి పెళ్లి చేస్తాం మేము. ఎట్లా చేస్తుంది అది, ఎంత నవ్వుకుంటా తింటుందో. నువ్వు ఆగా మా బావ వచ్చిండు. సరే అన్నమేంద్ర గట్లయితే వేసిండు ఏమో ఒకసారి రాయి. ఏమైంది భోగినకి ఇట్లా చేసినావు? ఏందా కుమార్ నడిదేవతలకు వచ్చి అట్లా అన్నం ఎత్తేసినావు? ఇదేనా పద్ధతేనా అన్న నాగే బా ఏమైంది గట్లెత్తేసినావు? ఏ ఆగ్రాబాయ్ నేను నీతో మాట్లాడతాను. ఏ నువ్వులయా నువ్వులు బావా నువ్వు ఆగరా. నేను ఈ ఊరు పెద్ద మనిషినా, అయినా గవాన్ని పక్క పెట్టడానికి మధ్యలో వచ్చి దావతలో అన్నం ఎత్తేసిన పద్ధతి. ఏ నుండి ఇంటికాడ చూసుకోవాలి కానీ. అది నా పెళ్ళాం, ఇడు నా బొమ్మరిది, ఈ దావత నా అత్తగారిది. నువ్వులయా అడగానికి నువ్వులయా? నీకు మొగడొద్దు, అత్తగారిల్లొద్దు, ఏదొద్దు. అవ్వగారింటికి వచ్చి మంచిగా తలెట్ట పెట్టుకొని ఈకలు పక్క పక్కలు చేసుకుంటా తింటున్నావు బిడ్డ. అరే సొంటానికి ఇచ్చినవరా మీ అక్కను, మళ్ళా కిసన్ తాగితే నన్ను విలువనే నువ్వు అన్న ఆగే. ఏంది బావా అత్తమ్మ ఏం మాట్లాడుతున్నారు మీరు? అరే ఇజ్జత్ పోయినాదిరా, ఇజ్జత్ పోయిందా కొడుకా? ఒక్కసారికి నీ కిరీటం కింద పడితే మీ అక్క మా ఇంటి కాడ మా ఇజ్జత్ ఎంత తీస్తుంది అనుకుంటున్నావు బిడ్డ? నువ్వు రాయే ఇంటికి, దాన్ని నువ్వు ఎట్లా తోలుకొస్తావు తోలుకదారా, అప్పుడు మాట్లాడతా. ఏ నర్రా నాడు మనకేమైనా గతి లేకొస్తున్నావా వీళ్ళింటికి? నాడు సపడే నాడు బావా అత్తమ్మా. ఏ అల్లుడు నేను మాట్లాడతా, నువ్వు ఏ అరే నువ్వేం టెన్షన్ అవ్వకు, నేను మాట్లాడుతుంది. వాళ్ళు ఎట్లా పోతారు, ఏ లెక్కలు పోతారు, నేను చూసుకుంటా. అరే బిడ్డ నువ్వేం టెన్షన్ పడకు, నేను ఉన్నా కదా. నువ్వు ఫోన్ చేసినావా కళ్ళకు చెట్ల కిందకి పోతున్నాను? చెయ్యలేరా. మళ్ళీ ఎట్లా వచ్చిర్రు? మరి చెప్పండి ఎట్లా వస్తారు అల్లుడు? ఏమో ఎట్లా వచ్చినా కానీ రాజానేమో అలిగిపోయిండు. మరి ఏం చేస్తాం మరి? తిను రాజు తినిపోరు, మీరు తినిపోరు. అన్నం ఊకే అన్నుంచి